సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలయ్య బాబు ఇద్దరు కూడా అన్నదమ్ములుగా కనిపిస్తే చూడాలని ఉంది అంటూ ఎంతమంది అనుకుంటే ఆల్మోస్ట్ 100% పీపుల్ అందరూ కూడా అవుననే చెప్తారు. ఎందుకంటే ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్ అనేవి చాలా చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ పాత రోజులు అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏఎన్ఆర్ గారు కావచ్చు, శోభన్ బాబు గారు కావచ్చు, అంటే ఆ రోజుల నుంచి స్టిల్ ఇప్పటి వరకు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఈ యంగ్ జనరేషన్ హీరోల వరకు కూడా మల్టీ స్టారర్ సినిమాలు ఏవైతే వచ్చాయో ఆ సినిమాలన్నీ కూడా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యాయి, ఇండస్ట్రీ హిట్లే విధంగా కొట్టాయి, ఏ రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయి మనము ప్రత్యేకంగా స్పెషల్గా చెప్పాల్సినటువంటి అవసరం అయితే అస్సలు లేదు. అది అందరికీ తెలిసిందే. అలాంటిది ఇప్పుడు మహేష్ బాబు గారి జనరేషన్ కొంచెం ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్, అండ్ బాలయ్య బాబు గారి జనరేషన్ సీనియర్ హీరోల తర్వాత జనరేషన్ వాళ్ళదే, వాళ్ళ కొడుకులుగా వచ్చి ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఏలేస్తున్నారు. మరి వీళ్ళిద్దరిని ఒక్క సినిమాలో చూపించే, అది కూడా అన్నదమ్ములుగా చూపిస్తే ఏ విధంగా ఉంటుంది? మనం చూసాము మహేష్ బాబు గారు, వెంకటేష్ గారి కాంబినేషన్ సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాలో చూసాం. సో ఒకవేళ ఈ సినిమా కన్నా ముందు వీళ్ళిద్దరి సినిమా వచ్చుంటే ఏ విధంగా ఉండేది? ఖచ్చితంగా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా షేక్ చేసేదని చెప్పేసి అయితే ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ ఉన్నారు. సో మరి డైరెక్టర్ వి గోపాల్ గారు అందరికీ చాలా తెలిసే ఉంటుందన్నమాట. అప్పటి జనరేషన్లో బాలకృష్ణ గారికి ఏ రేంజ్లో హిట్లు ఇచ్చారో, వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఏ రేంజ్లో హిట్లు కొట్టాయి, ఇండస్ట్రీని ఏ విధంగా షేక్ చేశాయి అని చెప్పేసి. అండ్ బాలకృష్ణ గారి ఈ సినిమాల్లో ఆయన కెరీర్లో ఇండస్ట్రీ హిట్లు కొట్టినటువంటి సినిమాలు ఆల్మోస్ట్ గోపాల్ గారి కాంబినేషన్లో వచ్చినవే. సో ఆ తర్వాత మహేష్ బాబు గారి కాంబినేషన్లో కూడా ఒక సినిమా వచ్చింది, వంశీ అనే సినిమా. బట్ ఆ సినిమా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయలేకపోయింది. కాకపోతే మహేష్ బాబు గారికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. సో ఈ ఒక్క మంచి బంధంతో అరే వీళ్ళిద్దరిని పెట్టి ఒక సినిమా ఎందుకు చేయకూడదు? ఒకళ్ళు చూస్తేనేమో ఫుల్ మాస్ అనమాట బాలకృష్ణ గారు, ఆ ఫైటింగ్స్ కావచ్చు, యాక్షన్ సీన్స్, ఒకవైపు చాలా క్లాస్గా ఎంతో ప్రశాంతంగా ఉండేటటువంటి మహేష్ బాబు గారు. సో వీళ్ళిద్దరిని ఒక సినిమాలో అన్నదమ్ములుగా చూపిస్తే ఏ విధంగా ఉంటుందని ఒక క్రేజీ థాట్ అప్పట్లోనే ఆయనకు వచ్చింది. కాకపోతే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం అండ్ కొన్ని సందర్భాలు కలిసి రాకపోవడం, ఇలాంటి కొన్ని కారణాల వల్ల సినిమా మాత్రం పట్టాలు ఎక్కలేకపోయింది. కానీ ఒకవేళ ఆ సినిమా కనుక పట్టాలు ఎక్కి ఉంటే స్టిల్ ఇప్పటికి కూడా అది ఎప్పటికీ గుర్తుండిపోయి ఎవర్ గ్రీన్ సినిమాగా ఉండిపోయేదని చెప్పేసి ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. సో ఊహించుకోండి, వీళ్ళిద్దరి అన్నదమ్ములుగా ఒక సినిమాలో చేసి ఉంటే ఏ విధంగా ఉండేదని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.